రష్యా ఇదివరకు యూఎస్ఎస్ఆర్గా ఉండేది, అమెరికా ఇదివరకు యూఎస్ఏ, ఇప్పటికి కూడా అది యూఎస్ఏగానే ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికి తోడు నాటో అదే కీలక పాత్ర, యూరోపియన్ యూనియన్ అదే కీలక పాత్ర. ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్ అట్లా సగం దేశాలు దాని వెంట ఉండే. ఆ తర్వాత యూఎస్ఎస్ఆర్ విడిపోయి ఉట్టి రష్యాగా మిగిలిపోయాక ఆ ఆధిపత్యం కరువైపోయినటువంటి పరిస్థితి, చివరికి ఆ దేశం ముక్క చెక్కలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు సాధ్యం కాదు, కానీ కొత్త కూటమి అమెరికా తరహాలను జట్టు కట్టాలనుకుంటుంది. అందులో భాగంగా ఏదైతే ఇంతకుముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని ఇప్పుడు వాడుతూ భారత్ని కూడా అందులోకి లాగాలని ప్రయత్నిస్తోంది. ఏదైతే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఉందో, ఇప్పటిదాకా దాంట్లో ఉన్నటువంటి దేశాలు క్రమంగా సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిని ఒక సైనిక కూటమిగా మారుద్దామంటూ భారత్తో పాటుగా ఇందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పిలుపునిచ్చింది. వాస్తవంగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ చైనా ప్రారంభించింది. లాస్ట్ ఇయర్ మనం అధ్యక్షత వహించాం. అందులో ఇప్పుడు కొత్తగా ఇంకో 2-3 దేశాలు కూడా వచ్చి చేరినాయి. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అవన్నీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని భద్రతాపరమైనటువంటి కూటమిగా చేద్దాం, తద్వారా నాటో ఎట్లాంటిదో అట్లాంటి నాటోగా దీన్ని తీర్చిదిద్దుతామంటూ రష్యా ఇప్పుడు భారత్కి పిలుపునిస్తోంది.